రాష్ట్ర ప్రభుత్వం తరహాలో ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ తిరుమల నిర్వహిస్తామని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన తిరుమలలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వెంకయ్య చౌదరి మాట్లాడుతూ గత 7 నెలల కాలంలో 2 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించామని తెలిపారు. మరో 3 నెలల కాలంలో 40,000 టన్నుల చెత్త తొలగించేలా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ఐఓసీ సహకారంతో చెత్త నుంచి బయోగ్యాస్ తయారు చేసే విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నామని, జూన్ నుంచి నిత్యం 40,000 కేజీల చెత్త నుంచి 1.5 టన్నుల బయోగ్యాస్ తయారు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రథసప్తమి సందర్భంగా తిరుమల స్వచ్ఛతపై 97% మంది భక్తులు హర్షం వ్యక్తం చేశారని తెలియజేశారు. దానితో రాబోయే కాలంలో జూన్ నుంచే దాదాపు 45 మెట్రిక్ టన్ వెట్ వేస్ట్ మొత్తాన్ని కూడా ఐఓసీఎల్ ప్లాంట్ ద్వారా 1.5 మెట్రిక్ టన్ ఆఫ్ గ్యాస్ను ప్రొడ్యూస్ చేసి దాన్ని ఎంటీవీఏసీలో వాడుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ విధంగా ఎప్పటికి కూడా ఈ ప్లాన్ ఏంటంటే ఇప్పటికున్న వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాన్ ప్రకారం ఒక్క డ్రాప్ ఆఫ్ వేస్ట్ కూడా ఎక్కడా కూడా అక్యుములేట్ కాకూడదు, ఎక్కడా కూడా క్లీన్ చేయకుండా ఉండకూడదు అనే ఒక ఉద్దేశం అయితే టీటీడీకి ఉంది. అందులో భాగంగానే ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా అందరికి కూడా ఇక్కడున్న షాప్ కానీ, హాకర్స్ కానీ, ఇక్కడున్న లైసెన్స్ హోల్డర్స్కి కానీ, అలానే తిరుమలలో అనేక మాకు ఎంటీవీఎస్లో కానీ, అలానే వివిధ కిచెన్లో కానీ, లడ్డూలో కానీ, లడ్డూ పోట్లో కానీ, అలానే మాడా వీధుల్లో ఉండేటప్పుడు అక్కడ తిన్న తర్వాత వదిలేసే ఇవన్నీ కూడా అన్నిటిని కూడా ఆయా విభాగాలు దానితో సంబంధం ఉన్న అందరూ కూడా సెన్సిటైజ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మూడు పెడతాం. ఎక్కడైనా మీరు ఇప్పుడు చూస్తే గ్రీన్ వెట్టకు పెట్టాం, బ్లూ డ్రైకి పెట్టాం, ఇంకోటి హజార్డస్ వేస్ట్కి కూడా రెడ్ది పెట్టడం జరిగింది. సో అందరికి కూడా సెన్సిటైజ్ చేయడం జరిగింది. ఇది నిరంతరంగా కూడా సెన్సిటైజేషన్ చేస్తూ హెల్త్ డిపార్ట్మెంట్ హెల్త్ ఇన్స్పెక్టర్స్ ద్వారా ఎప్పటికప్పుడే వాళ్ళకి ట్రైనింగ్ చేయడం, సెన్సిటైజ్ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. స్వచ్ఛత అనేది కల్చర్కి, మన సివిలైజేషన్ కల్చర్కి యొక్క ప్రతిబింబం. ఎప్పుడు కూడా స్వచ్ఛత బాగున్నప్పుడు అక్కడ క్రమశిక్షణ ఉందని, అక్కడ పరిపాలన బాగుందని చెప్పి నానుడు ఉంది. మీ అందరికీ తెలిసి మేము ఈ మధ్య రథసప్తమిలో స్వచ్ఛత మీద ఫీడ్బ్యాక్ తీసుకుంటే 97% ఫీడ్బ్యాక్ వచ్చింది. అంత బాగా ఒకవైపు వేస్ట్ కనపడుతున్న సెకండ్ మినిట్లో ఎప్పటికప్పుడే క్లియర్ చేసుకుంటూ ట్రాన్స్పోర్ట్ చేసుకొని ఎక్కడికక్కడే డెసిగ్నేషన్ ప్లేస్లకి పంపడం జరిగింది. సో మీకు టీటీడీ మరింతగా ముందుకెళ్ళి రాబోయే కాలంలో వేస్ట్ మేనేజ్మెంట్లో ఈ సెట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ రెస్ట్ ఆఫ్ ద టెంపుల్ ఇన్ ద కంట్రీ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో మీ అందరూ కూడా భాగస్వాములై అందరూ కూడా వారు క్రమశిక్షణతో, భక్తులు కూడా వచ్చిన భక్తులు క్రమశిక్షణతోటి ఇక్కడ ఉన్న టీటీడీ వాళ్ళు ఇచ్చిన సూచనలు పాటిస్తూ డిజిగ్నేటెడ్ దాంట్లో వేస్తే ఇక్కడ పనిచేసే వాళ్ళకు కూడా సులభతరం అవుతుందని తెలియజేస్తున్నాను. సో ఇది అందరూ కూడా స్వచ్ఛత అనేది అందరి బాధ్యత. టీటీడీ ముందుండి చేయాల్సిన బాధ్యత ఉన్నా మీరు అందరూ కోఆపరేట్ చేస్తేనే అందరూ కూడా దాన్ని సమర్థవంతంగా నిర్వర్తించవచ్చని తెలియజేస్తూ మరొకసారి ఈ సందర్భంగా అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి మరింతగా విజయవంతం కావాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర.